ఓకే. మనం ఇవాళ విఎఫ్డి పారామీటర్ సెట్టింగ్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. విఎఫ్డి పారామీటర్ సెట్టింగ్స్ వచ్చినప్పటికీ జనరల్గా మన క్లాస్లో చెప్పుకున్నాం. విఎఫ్డి అనేది జనరల్గా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఇది ఒక మోటార్ యొక్క ఫ్రీక్వెన్సీని, వోల్టేజ్ని మనం వేరే చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రీక్వెన్సీని వేరే చేసుకుని మనం మోటార్ స్పీడ్ని తగ్గించుకోవచ్చు. మనకి మోటార్ ఎలాగ కావాలన్నా, స్పీడ్ ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలన్నా, స్పీడ్ని మెయింటైన్ చేయాలన్నా మనం ఏంటంటే ఈ విఎఫ్డి డ్రైవ్ అనేది యూజ్ చేసుకుంటాం. జనరల్గా విఎఫ్డి అనేది డ్రైవ్ లేదనుకోండి, ఎలాగ మనకి డ్రైవ్ లేకపోతే మనకి డ్యూయల్ స్టార్టర్తో స్టార్ట్ అయిపోద్ది. కానీ డ్రైవ్ ఉండడం వల్ల ఏంటంటే మోటార్ యొక్క స్పీడ్ని తగ్గించవచ్చు, పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది, మోటార్ అనేది స్మూత్ స్టార్టింగ్ అవుతుంది, స్మూత్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ప్రొటెక్షన్ ఉంటాయి, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంటాయి. తర్వాత పేస్ ప్రివెంటర్. పేస్ అంటే 3 పేస్లో ఏదైనా 2 పేస్ వచ్చి ఒక పేస్ రాలేదనుకోండి, అది కూడా ప్రివెంట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే బాటిలింగ్ ప్లాంట్స్లో, తర్వాత కోకోలో కంపెనీలో, తర్వాత ఫార్మసీస్లో, తర్వాత ఎక్కడైనా మెట్రో రైల్వేస్, ఇలాగ ప్రతి దగ్గర ఎక్కడైతే మనకి కన్వేయర్స్లో, ఎక్కడైతే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఎక్కడైతే మనం మోటార్ స్పీడ్ని వేరే చేయాలనుకున్నా ఆ అప్లికేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. మనకి విఎఫ్డి వచ్చినప్పుడు జనరల్గా ఈ విధంగా ఉంటుంది. ఇది మిషిబిషి కంపెనీది. ఓకేనా? ఏదైనా సరే డ్రైవ్ వచ్చినప్పటికి మనకి డిస్ప్లే అనేది కామన్, చిన్నదైనా పెద్దదైనా డిస్ప్లే అనేది కామన్. నెక్స్ట్ ఎల్ఈడి ఇండికేషన్ అంటే ఏ మోడ్లో ఉంది, రన్ మోడ్లో ఉందా, ఆ ఎగ్జిట్ మోడ్లో ఉందా, పియూ మోడ్లో ఉందా అనేది మోడ్ అని చెప్తుంది. నెక్స్ట్ సెలక్షన్ బటన్స్, సెట్ బటన్స్, మోడ్ సెలక్షన్స్, సెట్ బటన్స్, పియూ, ఎగ్జిట్, ఈ బటన్స్ అనేవి మనకి ఏంటంటే సెలక్షన్ కోసం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రొటేటింగ్ నాబ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్కి మనం మార్చుకోవడానికి ఈ రొటేటింగ్ నాబ్స్ అనేది జనరల్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే విఎఫ్డి మోడల్ వచ్చినప్పటికీ విఎఫ్డి అనేది విఎఫ్డి మోడల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అంటే మోడల్ విఎఫ్డి మీద రాసి ఉంటుంది. నెక్స్ట్ ఇవి గ్రీన్ కనబడుతున్నాయి కదా, ఇవి ఏంటంటే కంట్రోల్. గ్రీన్వి కనబడుతున్నవి చూడండి, అనలాగ్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్. అంటే దీన్ని మనం పొటెన్షియోమీటర్ పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పీడ్. నెక్స్ట్ అవుట్పుట్ సిగ్నల్స్లో మనం ఏంటంటే బజర్, ఏదైనా అలారంను మనం యాక్టివేట్ చేసుకోవాలన్నా అలాంటివి యూస్ఫుల్ కంటెంట్ అనమాట అవుట్పుట్ సిగ్నల్లో. నెక్స్ట్ అలారం అవుట్పుట్ కాంటాక్ట్ అంటే ఇందులో మనకి ఎప్పుడైనా సరే అవుట్పుట్ మనకి ఏమైనా తెలియాలి అంటే బజర్ రూపంలో పని, అంటే రొటేషన్ తెలియాలనుకుంటే గ్రీన్ ఇండికేషన్, ఒకవేళ ఆగిపోయి ఉంటే ఆఫ్ ఇండికేషన్స్, ఇలాగ. నెక్స్ట్ ఇన్పుట్ సిగ్నల్స్ వచ్చినప్పటికీ మనకి లిమిట్స్, సెన్సార్స్ ఇలాగ అయిపోతాయి. నెక్స్ట్ ఇన్పుట్ పవర్ వచ్చినప్పటికీ మనం ఇన్పుట్ పవర్ ఇవ్వాలి కదా, డ్రైవ్కి 3 పేస్ అనేది ఇస్తాం, RYB 415 volts. అవుట్పుట్ అనేది మోటార్కి అనేది సప్లై అనేది అవుట్పుట్ మోటార్కి వెళ్ళిపోతాయి, UVW ఉంది కదా మోటార్. నెక్స్ట్ మనకి ఇన్పుట్ పవర్ వచ్చినప్పటికీ L1, L2, L3 ఉంది కదా, అది ఇన్పుట్ పవర్. అవుట్పుట్ వచ్చినప్పటికీ ఎనలాగ్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ వచ్చినప్పటికీ మనకి జనరల్గా ఎనలాగ్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ వచ్చినప్పటికీ 10 to 5 ఉంది కదా, ఇవి ఏంటంటే మనం పొటెన్షియోమీటర్ పెట్టుకోవడానికి అనమాట. పొటెన్షియోమీటర్ మనం మాన్యువల్గా వేరే చేయడానికి స్పీడ్ కోసం. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్స్ RH, RM, RL ఉంది కదా, ఇవి ఏంటంటే మల్టీ స్పీడ్ ఫంక్షన్స్ అనమాట. మల్టీ స్పీడ్ అంటే ఎప్పుడైనా స్టాప్ అనేది ఒక స్టార్టింగ్లో స్లోగా తిరిగి, రన్నింగ్లో స్పీడ్గా తిరిగి, మరి లాస్ట్లో స్లోగా తిరగడం, ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ ఈ RH, RM, RL ఉంది కదా, రన్నింగ్ నార్మల్, రన్నింగ్ మీడియం, రన్నింగ్ లో. నెక్స్ట్ SD, STF, STR ఉంది కదా, ఏంటంటే SD, STFR అనేది ఏంటంటే మోటార్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్, మోటార్ అనేది రివర్స్ డైరెక్షన్. ఇంకో ఏంటంటే అలారం అవుట్పుట్ కాంటాక్ట్ అలారం అనేది మనం ఏంటంటే బజర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్ ఎల్ఈడి అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మన అవుట్పుట్ అలారం కోసం మనకు యూజ్ చేసుకుంటాం. అంటే అవుట్పుట్గా మనకి తెలియడానికి, ఫంక్షన్స్ తెలియడానికి ఏ విధంగా ఉంది, ఏ స్థితిలో ఉందో మనకి తెలియడానికి అవుట్పుట్ కాంటాక్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే 24 volts యూజ్ చేసుకొని మనకి ఏంటంటే ఒక లైట్ అయినా ఆన్ చేసుకోవచ్చు, రెడ్ లైట్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీన్. నెక్స్ట్ ఏంటంటే మనకి అవుట్పుట్ పవర్ ఉంది కదా, UVW, ఇది అనేది ఎర్త్ అనేది గ్రీన్. ఓకేనా? UVW అనేది మోటార్కి వెళ్తుంది, ఎర్త్ అనేది ఎర్త్ వైర్, ఏదైతే ఎర్త్ వైర్ ఉందో కదా మోటార్ గ్రౌండ్ చేయడానికి, బాడీ చేయడానికి, అది మాట. ఓకేనా?
నెక్స్ట్ L1 L2 L3 ఉంది కదా, అది ఇన్పుట్ సప్లై. ఇన్పుట్ సప్లై అనేది డ్రైవ్ మనకి 3 ఫేస్ ఇస్తే 3 ఫేస్ మనకి డ్రైవ్ మీద రాసి ఉంటుంది 3 ఫేస్ సప్లై సింగిల్ ఫేస్ సప్లై. ఓకేనా, 3 ఫేస్ సప్లై ఇస్తే L1 L2 L3 అనేది 430 వోల్ట్స్ ఇస్తాం కదా మన జనరల్గా 3 ఫేస్. ఎలాగ ఇస్తామంటే VFD మనకి ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి ఇన్పుట్ సప్లై తీసుకొని బస్ బార్ నుంచి ఏదైతే మనకి ఇన్పుట్ సప్లై నుంచి తీసుకొని అక్కడ ఏంటంటే మనకి MCCB పెట్టుకుంటాం. MCCB అయినా RCCB అయినా పెట్టుకుని అక్కడ నుంచి మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ఏదైతే మనకు కాంట్రాక్టర్ ఉంది కదా, కాంట్రాక్టర్ ద్వారా మనకి సప్లై అనేది MCCB నుంచి కాంట్రాక్టర్ తీసుకెళ్ళి కాంట్రాక్ట్ నుంచి అవుట్ గోయింగ్ మళ్ళీ దేనికంటే కలుపుతుంటే ఫిల్టర్స్ కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్యూర్ AC ఫామ్ వస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా మనకి ఏంటంటే స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, స్టెబిలైజర్ లాగా మనకి ప్యూర్ AC ఫామ్ 415 వోల్ట్స్ వస్తుంది. ఆ 415 వోల్ట్స్ తీసుకొచ్చి మనకి డ్రైవ్ ఇన్పుట్లో ఇస్తాం. ఓకేనా, అనలాగ్ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ వచ్చినప్పటికీ మనకి పొటెన్షియోమీటర్ అనమాట. ఈ పొటెన్షియోమీటర్ అనేది మనకి జనరల్గా మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి యూజ్ చేసుకుంటాం. ఎనలాగ్ అంటే మనం చేతితో మనం తిప్పుకొని మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి పొటెన్షియోమీటర్స్కి 3 టెర్మినల్స్ ఉంటాయి కదా, 3 టెర్మినల్స్ ఏంటంటే మనకి స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఏంటంటే రెసిస్టెన్స్ని మనం తగ్గించి పెంచి మనకి ఏంటంటే మార్చుకుంటుంటాం. జనరల్గా మనకి పొటెన్షియోమీటర్ ఉంది కదా, రెసిస్టెన్స్ని డిక్రీజ్ అనేది జరుగుతుంది పొటెన్షియోమీటర్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పొటెన్షియోమీటర్ అనేది ప్లేస్ చేశారు. నెక్స్ట్ ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ సిగ్నల్స్ వచ్చినప్పటికీ SDFకి మనం ఏంటంటే రిలే ద్వారా లింక్ రిలే ద్వారా క్లోజ్ చేస్తాం. ఓకేనా, రిలే ద్వారా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఏదైనా సరే ఒక డ్రైవ్ ఆన్ చేయడానికి మినిమం ఏంటంటే దాని ఒక ఇంటర్లాక్స్ ఉన్నాయి కదా, ఇంటర్లాక్స్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి మనకి STR ఉంది కదా, అంటే ఫార్వర్డ్ మోటార్ అనేది ఫార్వర్డ్ రివర్స్లో తిరుగుతుంది, STR అనేది రివర్స్లో. ఓకేనా, SDకి STFకి లింక్ అనేది రిలే కాంటాక్ట్ ఫర్ డ్రైవ్ ఎనేబుల్ అంటే డ్రైవ్ అనేది ఆన్ అవ్వడానికి. ఓకేనా, ఆన్ అవ్వడానికి మనకి ఏంటంటే రిలే ద్వారా మనకి STFకి ఆన్ చేస్తా అంటే షార్ట్ లూప్ అని ఇస్తామన్నమాట. ఇవ్వగానే అది ఏంటంటే డ్రైవ్ అనేది ఎనేబుల్కి వస్తుంది. ఇక్కడ RH RM RL ఉంది కదా, RH RM మన క్రస్టర్ చూపిస్తుంది. RH RM RL అనేది మోటార్ యొక్క మల్టీ ఫంక్షన్ స్పీడ్ అన్నమాట. మల్టీ ఫంక్షన్స్లో ఆటోలో ఇవి చేంజ్ చేసుకోవడానికి మనకి యూస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే అలారం అవుట్పుట్ కాంటాక్ట్లో మనం ఏదైనా ఒక 24 వోల్ట్స్ DC వస్తుంది మనకి Cలో, ఇక్కడ 0 వోల్ట్స్ వస్తుంది Bలో. అంటే అలారం కింద మనకి ఏంటంటే ఒక లైట్ అనేది ఎత్తుకోవచ్చు, ఎర్ర లైట్ అయినా ఎర్ర లైట్, గ్రీన్ అయితే గ్రీన్. అలారమ్స్ ఏదైనా ఫాల్ట్స్ వచ్చినా ఏదైనా అలారం చెప్పాలనుకున్నా అలారం కింద మనకి చెప్తుంది. ఓకేనా, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి అలారం రూపంలో మనకి ఇస్తుంది అన్నమాట, అలారం అవుట్పుట్ కాంటాక్ట్లో. ఓకేనా, నెక్స్ట్ అవుట్పుట్ పవర్ ఉంది కదా, అవుట్పుట్ పవర్లో ఏంటంటే మనకి సప్లై అనేది డ్రైవ్ ద్వారా మనకి వెళ్ళిపోతుంది ఎక్కడికి, మోటార్కి. ఓకేనా, మోటార్కి మనకి UVW అనేది మోటార్కి ఇచ్చేస్తాం సప్లై. ఈ విధంగా మనకి ఏంటంటే మినిమం ఏ డ్రైవ్ అయినా మనకి ఈ విధంగా మినిమం సాటిస్ఫాక్షన్ అంటే ఎనేబుల్ అని చెప్పాం కదా, డ్రైవ్ అనేది మినిమం ఈ ఫంక్షన్స్ పెట్టి ఈ చిన్న ప్రొసీజర్స్ పెట్టి మనం డ్రైవ్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, వన్స్ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా మనకి ఏంటంటే ప్రాపర్గా ఇంకా ఏదైనా ఇండస్ట్రీలో ఏ ప్యానల్ అయినా సరే మినిమం డ్రైవ్ అనేది యూజ్ చేస్తారు. సర్వోమీటర్స్ అయినా లేత్ మిషన్స్ అయినా ఏదైనా సరే. ఇక్కడ చూస్తున్నప్పుడు మనకి VFD బేసిక్ పారామీటర్ మిత్సుబిషి కంపెనీ అన్నమాట. మిత్సుబిషి కంపెనీ వచ్చినప్పటికీ FRD సిరీస్ అయినా FRS సిరీస్ అయినా FRA సిరీస్ అయినా సరే మిత్సుబిషివి ఇవి ఏంటంటే FRA FRS ఇవి సిరీస్లు అన్నమాట. FRD సిరీస్ కాబట్టి మనకి డ్రైవ్ FRD సిరీస్ యొక్క పారామీటర్స్ అనేవి ఉంటాయి. మినిమం పారామీటర్స్ అంటే సెట్టింగ్స్ అన్నమాట. ఓకేనా, పారామీటర్స్ వచ్చినప్పటికీ P0 P1 P2 P3 P4 P5 P6 P7 P8 P9 P17 P20 P25 ఉంది కదా, ఇవి ఏంటంటే పారామీటర్స్ నెంబర్. అంటే డ్రైవ్ లోపల మనకు కనబడతాయి ఈ పారామీటర్కి ఈ పారామీటర్కి. అంటే P0 పారామీటర్ ఏంటి, టార్క్ బూస్ట్. P1 పారామీటర్ ఏంటి, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఇక్కడ సెట్టింగ్ రేంజ్ అనేది టార్క్ బూస్ట్కి 30% టార్క్ బూస్ట్ అనేది స్టార్టింగ్లో మనకి టార్క్ బూస్టింగ్ ఇస్తుంది VFD. ఓకేనా, మోటార్ అనేది ట్విస్టింగ్ మూమెంట్ అంటే మోటార్ అనేది స్టార్టింగ్లో మోటార్ అనేది కదలడానికి రొటేషన్ మూమెంట్ రావడానికి. నెక్స్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అన్నప్పటికీ 120 Hz అంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ. మన ఇండియన్ ఫ్రీక్వెన్సీతో పోలిస్తే ఇది 120 Hz అంటే చాలా ఎక్కువ. నెక్స్ట్ మినిమం ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికీ 0 Hz నుంచి 120 Hz ఎంతైతే మీరు పెట్టుకున్నారో మినిమం 50 Hz అయితే 50 Hz, 60 Hz. నెక్స్ట్ బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికీ 60 Hz అనేది పెడతాం. ఓకేనా, నెక్స్ట్ మల్టీ స్పీడ్ సెట్టింగ్స్ అని చెప్పాను కదా ఇందాకలా. మనకి ఏదైతే మనకి
ఆర్హెచ్, ఆర్ఎం, ఆర్ఎల్ ఉన్నాయి కదా. ఈ మల్టీ స్పీడ్ ఫంక్షన్ ఏంటంటే హై స్పీడ్, మిడ్ స్పీడ్, లో స్పీడ్స్ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్లో పెట్టుకుంటే ఆ విధంగా మోటార్ అనేది మల్టీ స్పీడ్లో తిరుగుతుంది. నెక్స్ట్ యాక్సలరేషన్ టైం. యాక్సలరేషన్ టైం వచ్చినప్పటికీ సెకండ్స్లో చెప్తాం, ఓకేనా. సెకండ్స్లో మీరు ఎంతైతే పెట్టుకున్నారో ఆ విధంగా సెకండ్స్కి స్టార్టింగ్ టైం. యాక్సలరేషన్ అంటే మోటార్ అనేది స్టార్టింగ్ టైం అనేది మనకి ఏంటంటే మోటార్ అనేది యాక్సలరేషన్ టైం అంటే సపోజ్ మీరు 1500 ఆర్పిఎంకి రీచ్ అవ్వాలనుకుంటే ఒక 5 సెకండ్స్ పెట్టారంటే 5 సెకండ్లో 1500 ఆర్పిఎం అనేది రీచ్ అవుతుంది. లేకపోతే ఇది మనకి డ్రైవ్ లేదనుకోండి, ఒకే సెకండ్లో 1500 ఆర్పిఎం రీచ్ అయిపోతుంది. ఈ డ్రైవ్ ఉండడం వల్ల స్మూత్గా రీచ్ అయిపోద్ది అన్నమాట ఆ టైంకి. నెక్స్ట్ డీయాక్సలరేషన్ టైం అంటే మోటార్ అనేది ఆగిపోయిన తర్వాత, ఓకేనా, ఆగిపోయిన తర్వాత మనకి డీయాక్సలరేషన్ టైం అనేది దొరుకుతుంది. ఆగిపోయినంటే 1500 ఆర్పిఎంని జీరో అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే మీరు ఎంత టైం పెట్టుకుంటున్నారో ఇక్కడ జనరల్గా 5 సెకండ్స్ అని చెప్పారు. 5 సెకండ్స్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ థర్మల్ ఓవర్ రిలే ఉంది కదా, ఈ ఓవర్లోడ్ రిలే అనేది మోటార్ ప్రొటెక్షన్ పర్పస్. ఎంతైతే మోటార్ ఫుల్ లోడ్ ఉంది కదా ఆ ఫుల్ లోడ్ని మనం సెట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఆపరేట్ మోడ్ సెలక్షన్ అనేది జనరల్గా మోడ్ సెలక్షన్స్ అన్నమాట. ఇక్కడ పియూ మోడు, తర్వాత ఎక్స్టర్నల్ మోడ్ ఉంది కదా. పియూ మోడ్లో అంటే మనం రాసిన ప్రోగ్రామ్ అంతా పియూ మోడ్లో రాస్తాం. మళ్ళీ జనరల్గా మనకి ఎప్పుడైతే రాస్తామో మళ్ళీ టూలో నెంబర్ పెట్టించుకుంటే మరి ఎక్స్టర్నల్ మోడ్ అంటే నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకి డ్రైవ్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మోటార్ ఉంది, 3 ఫేస్ మోటార్, 1.5 కిలోవాట్, 1440 ఆర్పిఎంతో తిరిగే ఒక స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఉంది. ఈ మోటార్ అనేది మనకి జనరల్గా డ్రైవ్లో సెట్టింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మన పారామీటర్స్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. P79 అనేది స్టార్టింగ్ P79 అనేది ఏంటంటే మోడ్ యొక్క ఎనేబుల్ పొజిషన్ రావడానికి మనం రాసిన ప్రోగ్రాము ఎంటర్ అవ్వడానికి మనం ఏంటంటే వాల్యూ అనేది 1లో పెట్టాలి, ఓకేనా. ఎంటర్ అయితే వాల్యూ 1లో పెట్టేస్తాం, కంప్లీట్ అయిపోయిన తర్వాత 2లో పెట్టేస్తాం, ఓకేనా. చూడండి ఇక్కడ P79 స్టార్టింగ్లో 1లో పెట్టిన తర్వాత టార్క్ బూస్ట్ 4% పెట్టుకున్నాం, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ పెట్టుకున్నాం, మినిమం ఫ్రీక్వెన్సీ 10 హెర్ట్జ్ పెట్టుకున్నాం, తర్వాత బేస్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ పెట్టుకున్నాం. ఇలాగా మనం టైము సెట్టింగ్స్, ఫ్రీక్వెన్సీ, హెర్ట్జ్ అనేది మనం సెట్ చేసుకుంటాం పారామీటర్స్. ఇక్కడ యాక్సలరేషన్ టైం 3 సెకండ్స్, డీయాక్సలరేషన్ టైం 4 సెకండ్స్, తర్వాత ఏదైతే రిలే ఉంది కదా రిలే అనేది మనకి 3.1 సెకండ్ అనేది పెట్టుకుంటాం ఓవర్లోడ్ రిలే. అంటే మోటార్ నేమ్ ప్లేట్ మీద రాసి ఉంటుంది కదా ఎంత అవుతుందో ఫుల్ లోడ్. ఆ ఫుల్ లోడ్ 3.1 యాంప్స్, 3.1 యాంప్స్ రాసి ఉంటే 3.7 యాంప్స్ అంటే ఎంత 80% ఫుల్ లోడ్లో పెట్టుకుంటాం, ఓకేనా. మోటార్ ప్రొటెక్షన్ అనమాట, ఓకేనా. ఓవర్లోడ్ రిలే అంటే మోటార్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఆపరేటింగ్ మోడ్ సెలక్షన్ ఉంది కదా, ఎప్పుడైతే మనం ఒకసారి ప్రోగ్రామ్ అనేది పూర్తిగా ఎంటర్ చేసేస్తామో పారామీటర్స్ మళ్ళీ 2లో పెట్టించుకుంటాం. 2లో పెట్టించుకుంటే మనం ఏదైతే ఇచ్చామో డ్రైవ్కి మనకి పారామీటర్ సెట్టింగ్స్లో అవన్నీ డ్రైవ్ అనేది మొత్తం రాసుకుంటుంది, దాని ప్రోగ్రామ్ కింద అది రాసుకుంటుంది. మన ఇచ్చిన కమాండ్స్ అవి ఎనేబుల్ చేసుకుంటుంటే రాసుకుని దాని ప్రకారం పనిచేస్తుంది. నెక్స్ట్ టర్మినల్ 2 ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ ఉంది కదా 50 హెర్ట్జ్. నెక్స్ట్ చూడండి ఇది ఇలాగ డ్రైవ్ ఉన్నది కదా, చెప్పాను కదా. ఆ డ్రైవ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డ్రైవ్కి మనం సేమ్ సెట్టింగ్స్ అనేవి ఇస్తాం. ఏదైతే పారామీటర్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, పారామీటర్ సెట్టింగ్ ముందు P79 అనేది ఆటో మోడ్ ఎనేబుల్ ఇది ఉంది కదా, ఎనేబుల్ పియూ మోడ్ ముందు 1లో పెట్టుకుంటాం. 1లో పెట్టుకుని సెట్ కొట్టేస్తాం. సెట్ కొట్టిగానే మనకి ఓకే అయిపోతుంది. ఓకే అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మాట P01 ఏటో స్టార్టింగ్ P1 అది ఏది ఉంది కదా యాక్సలరేషన్ టైం 4 అనేది పెట్టి సెట్ చేసేస్తున్నాం, ఓకేనా. సెకండ్ నెక్స్ట్ P2 అనేది ఫ్రీక్వెన్సీ కాబట్టి 60 హెర్ట్జ్ ఉంది ఆల్రెడీ దాంట్లో. దాన్ని మనం ఏంటంటే చేస్తాం అంటే 50 హెర్ట్జ్లో పెట్టుకుంటాం. 50 హెర్ట్జ్లో పెట్టుకున్న తర్వాత సెట్ చేసేస్తాం. 50 పెట్టించుకున్న తర్వాత మన ఈ పొటెన్షియోమీటర్ ఉంది కదా ఆ విధంగా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట, ఓకేనా. సెట్ చేసేస్తాం. సెట్ చేసేసిన తర్వాత P2 అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ P3కి వెళ్ళిపోతాడు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ P2 అయిపోయింది. P2 తర్వాత మనకి 50 హెర్ట్జ్ పెట్టేశారు కదా, 50 హెర్ట్జ్ పెట్టిన తర్వాత సెట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ P3కి వెళ్ళిపోయి P3లో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటాం. తర్వాత P4, తర్వాత ఇలాగ P6 ఇలాగ మనకి ఏదైతే పారామీటర్స్ ఉన్నాయి కదా. P7 పారామీటర్స్ ఏంటంటే మనకి 2లో పెట్టుకున్నారు. P7 పారామీటర్ 2 అంటే ఈ మోటార్ యొక్క ఫుల్ లోడ్,
ఓకేనా. ఫుల్ లోడ్ అనేది ఎంత 2.5 పెట్టుకున్నారు. P8 మోటార్ యొక్క లోడు. యాక్సలరేషన్ టైం, డీయాక్సలరేషన్ టైం చెప్పాను కదా, అవే మాట. జస్ట్ యాక్సలరేషన్ టైం, డీయాక్సలరేషన్ టైం అనేది ఇక్కడ మనకి మోటార్ యొక్క ఫుల్ లోడ్ అనేది 3.6 ఉంది కదా, 3.6 అనేసి పెట్టాడు. ఇక్కడ ఏంటంటే P7 ఉంది కదా, P7 అనేది 2.5 అనేది యాక్సలరేషన్ టైము, P8 అనేది డీయాక్సలరేషన్ టైము, P11 ఇలాగే పారామీటర్స్ అన్నీ మనం పెట్టుకుంటాం. P120 దగ్గర వచ్చినప్పటికి 125 వచ్చినప్పటికి ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అనేది మనం మార్చుకోవాలి. 50 హెర్ట్జ్ అనేది పెట్టుకుంటాం. 50 హెర్ట్జ్ పెట్టుకున్న తర్వాత మొత్తం వన్స్ అన్ని పారామీటర్స్ ఓకే అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఎనేబుల్ ఏదైతే P79కి వెళ్ళిపోయి ఓకే చేసేస్తాం. ఓకే చేసేస్తే పారామీటర్స్ అన్నీ రైట్ అయిపోతాయి. 79కి వెళ్తాడు. 79కి వెళ్ళి దానికి మనకి నార్మల్గా 2లో పెట్టేస్తాడు. 2లో పెట్టి సెట్ చేసేస్తాడు. సెట్ చేసేసి మనకి ఓకే చేసేస్తాడు. అప్పుడు ఏంటంటే మనకి ఈ డ్రైవ్ అనేది స్టార్టింగ్ కండిషన్ అంటే ఎనేబుల్ ఏదైతే మన ప్రోగ్రామ్ ఇచ్చాం కదా, ప్రోగ్రామ్ అనేది రాసేసుకుంటుంది. రాసుకొని ఆ విధంగా మనకి పనిచేస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ మారిన కొద్దీ స్పీడ్ అనేది వేరియేషన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ చేంజ్ కానీ మనకి స్పీడ్ అనేది వేరియేషన్ అనేది వస్తుంది. ఓకేనా.